హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం మిడిల్ క్లాస్ ఇంటి రుచుల్లో పప్పు చిక్కుడు ఏ విధంగా చేయాలని నేర్చుకుందాం. ముందుగా శనగపప్పుని గంట, 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నేను మీకు చూపిస్తున్న విధంగా ఒక లోటలో రైస్ పిండి అంటే బియ్యపు పిండి తీసుకోవాలి. దాంతోనే 2 లోటాల వాటర్ తీసుకోవాలి. రుచికి సరిపడా వాము తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 2 లోటాల వాటర్ ఒక దాకలో పెట్టుకొని మరిగించుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం, వాము వేసుకొని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత బియ్యపు పిండి అందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రోల్లాగా చేసుకొని మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని నేను చూపిస్తున్న విధంగా వేసుకొని చెకోడీలు చేసుకోవాలి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.